ఇవాళ పిల్లలే అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. సో, ఇది అందరూ టీవీలో చూస్తున్నారు. మీరు చూసారా? చూసానండి. అసలు చాలా ముందు చూడగానే కూడా అసలు ఎంతో సంతోషమండి. ఎందుకంటే అసల ఆ సభలో చిన్నపిల్లలు కనిపించేసరికి ఇంతవరకు ఎప్పుడూ లేదండి. ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైము పిల్లల్ని చూసేసరికి స్పీకర్ పోడియంలో కూడా ఒక పాపను కూర్చోబెట్టారు. అంటే మన సినిమాల్లో చూసామండి. సినిమాల్లో చూసాం చాలా వరకు గానీ, ఇలా రియల్‌గా అయితే మాత్రం అసలు ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ చూడలేదండి. చూసినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి. మేము ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని ఏ పని చేసినా మాకు సంతోషమే తప్పండి ఎక్కడా కూడా అరే ఎందుకు ఎన్నుకున్నాం అనే ఇంతవరకు ఈ రోజు వరకు అండి, ఎన్నుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా అనిపించలేదండి. అంత సంతోషకరమైన పనులు అన్నీ ఈ రోజు అయితే పిల్లల్ని చూస్తే మాత్రం చాలా సంతోషం అనిపించిందండి. ఇదివరకు గత ప్రభుత్వంలోనండి, అంతకుముందు ప్రభుత్వాలు వేరండి. ప్రతిపక్షం హోదా లేదంటే అధికార పక్షం ఇలాగా ఏదో నార్మల్గా జరిగేవి. ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే మాట్లాడేవారండి, ప్రతిపక్ష నాయకులు అడిగేవారు, చెప్పేవాళ్ళు అండి. ఆ గౌరవ మర్యాదలు వేరండి. గత ప్రభుత్వంలో మాత్రం కేవలం అసెంబ్లీ అంటే అసలు టీవీలో అసెంబ్లీ ప్రోగ్రాము లైవ్ వస్తుందనంటే ఆ బూతులు వినాల్సి వస్తుంది పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు అని చెప్పండి, లేడీస్ అని చెప్పి ముందు అర్జెంటుగా మార్చేసే పరిస్థితి ఉండేదండి. ఛానల్ మార్చేసే పరిస్థితి ఉండేదండి. అంతకుముందు అయితేనండి ప్రజల సమస్యలు ఏమున్నాయో వీళ్ళు మాట్లాడతారు, ప్రతిపక్షం వాళ్ళు అడుగుతారు, మా నియోజకవర్గంలో ఇది ఉంది కదా, దీని గురించి మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, వాళ్ళ సమాధానం అట్లా చూసేవాళ్ళు అండి ఇదివరకు జనాలు. మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళండి. అయితే ఈ గత ప్రభుత్వంలో మాత్రం టీవీ అలా అసలు ఆన్ అయిందంటే ముందు అసలు బూతులు వినలేక కట్టేయడం అలా ఉండేది. ఎందుకంటేనండి అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు లేడీస్ని ఎలా అవమానపరచాలి, వెకిలిగా ఎలా మాట్లాడాలి, లేదంటే అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు నవ్వుతూనే అవతల వ్యక్తిని కూర్చో, మీ తండ్రి వయసు ఉన్న వ్యక్తిని, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసిన వ్యక్తిని కూర్చో అనే అలాగా అసలు ఒక్క మాట కాదండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అసలు ఆ పదజాలానికి టీవీ అసలు చూడబుద్ది అయ్యేది కాదండి. ఎప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోద్ది, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు తెచ్చుకుందాం గవర్నమెంట్ని, అసలు బాబు గారిని ఎప్పుడు చూద్దాం అనే అంత మాకు అంత బాధగా అనిపించేదండి టీవీ చూడాలి అని అంటే, అసెంబ్లీ చూడాలి అంటే. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు నిజంగానండి చాలా సంతోషం. పిల్లలందరూ కూడా అంటే ఏంటంటేనండి, నేను అనుకోవడం నా వరకు అంటే రాబోయే రోజుల్లో యువత చిన్నపిల్లల దగ్గర నుంచినండి, అంటే గవర్నమెంట్ అంటే ఇదివరకు చిన్నపిల్లలకి ఎవరికైనా తెలుసా అండి అసలు ముఖ్యమంత్రి, లేదంటే అంటే పాఠ్య పుస్తకాల్లో ఉండేయండి పేర్లు, మన ముఖ్యమంత్రి ఎవరు టీచర్స్ చెప్పేవాళ్ళు అండి. ఈ రోజున అలా కాదండి. మన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు తాత, లోకేష్ అన్న అని అలా అంటే అంత ఏమంటారంటే అంత ప్రేమగా పిల్లలు కూడానండి అలా కనెక్ట్ అయ్యేంత ఇదిగా వాళ్ళు చేస్తున్నారండి. ఈరోజు మరి అసెంబ్లీకి తీసుకెళ్లారంటే పిల్లలందరికీ ఎంత సంతోషం అండి. రాష్ట్ర ప్రజలందరూ పిల్లలు చూసి కూడా అబ్బా భలేగా మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారండి. అంటే ఏంటంటే రాబోయే రోజుల్లో యువత అండి మెయిన్ నాయకులు తయారవుతారు. ఇలా రాష్ట్రానికి ఇట్లా మంచి చేయాలి, ఇలా ఉండాలి రాష్ట్రం అంటే, రాజకీయాలంటే ఇట్లా మంచి రాజకీయాలు అనేది నేర్పించడం కోసం అండి అలా చేశారని నేను అనుకుంటున్నానండి. చాలా సంతోషంగా ఉందండి అసెంబ్లీది అయితే. అలాగే చరిత్రలో మొదటిసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా నారా లోకేష్ గారు పిల్లల కోసం మొదలుపెట్టారు మేడం. అది కూడా చూస్తుంటారు. దాని నుంచి ప్రజల్లో మీరేం చూశారు అసలు అవి ఫేస్ చేసినప్పుడు? గవర్నమెంట్ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంత మటుకు అలాంటిది లేదు, మొదటిసారి పెట్టారు. అవి మీరు చూసారా? దాని మీద మీ అనుభవం ఏంటి? చూశానండి. అంటే ప్రతి పేరెంట్కి లేదంటే ప్రతి టీచర్కి ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారండి, జాబ్ రీత్యా ఒక్కొక్కసారి వెళ్ళటం కుదరదండి వాళ్ళకి. చాలా వరకు అసలు ఫీజు కట్టింది మొదలు వెళ్ళలేని, అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వెళ్ళలేని పేరెంట్స్ ఉన్నారండి. అలాగే టీచర్స్ కూడా కొంతమంది పేరెంట్స్ రావట్లే అంటే అందరినీ ఉద్దేశించి కాదండి, కొంతమంది అట్లా ఉండే పరిస్థితి ఉందండి ఇదివరకు. కానీ ఈ రోజున ఇలా టీచర్స్ పేరెంట్ మీటింగ్ అని అంటే ఇటు తల్లిదండ్రులకు కానీ అటు టీచర్లకు కానండి ఒక బాధ్యత, అంటే టీచర్స్ మన పిల్లలు ఎలా ఉన్నారనే కేరింగ్ వాళ్ళు చెప్పడానికి, వీళ్ళు ఇంట్లో కూడా చూడడానికి, అంటే స్కూల్లో ఎలా ఉన్నారనేది పిల్లలు తల్లిదండ్రులకి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ వల్ల చాలా వరకు అండి, అంటే వాళ్ళ ఇంటికి వచ్చాక చూసేది కొంత అయితే ఈ పేరెంట్ టీచర్ ఇంటరాక్ట్ వల్ల చాలా వరకు బాగా అర్థం అవుతుందండి. వాళ్ళకు కూడా ఇంకా పిల్లలకి ఇంకేం చెప్పాలి, స్కూల్లో ఇంకెలా ఉండమనాలి, మన పిల్లలు ఇలా ఉన్నారు అనేది ఇంకా బాగా కూడా